అందరికీ నమస్కారం. నేను మీ సూర్యదేవ్ భండారి, సెబీ రిజిస్టర్ రీసెర్చ్ అనలిస్ట్. గత వారం మార్కెట్‌లను గనుక గమనిస్తే, యుద్ధ భయాలతో చాలా వరకు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి అమ్మకాల ఒత్తిడి రావడం, మళ్ళీ లోయర్ లెవెల్స్ టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్‌గా 25,170 పాయింట్ల దగ్గర నిఫ్టీ క్లోజ్ అవ్వడం చూసాం. సో, ఫ్రైడే తర్వాత జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా గమనిస్తే, మార్కెట్‌లలో ఈ యుద్ధ భయాలు తీవ్రమైనట్టుగానే కనపడుతున్నాయి. సో, ఇక్కడి నుంచి మార్కెట్స్ ఎటువైపు వెళ్ళే అవకాశాలున్నాయి. ఒక్కసారి మనం టెక్నికల్ అవుట్‌లుక్ గనుక గమనిస్తే, ఎలియట్ వేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 21,700 దగ్గర నుంచి వచ్చిన అప్‌సైడ్ మొమెంటం ఏదైతే ఉందో అది ఫిఫ్త్ వేవ్ బిగినింగ్ అని అనుకోవచ్చు. సో, ఓవరాల్‌గా మనం ఫిఫ్త్ వేవ్‌లోనే ఉన్నాం. ఫిఫ్త్ వేవ్‌లో మళ్ళీ ఇన్నర్ వేవ్, ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ అన్నది ప్రాసెస్‌లో ఉంది. ఫస్ట్ వేవ్ కంప్లీట్ అయింది. ఫిఫ్త్ వేవ్‌లో సెకండ్ వేవ్ అన్నది ప్రోగ్రెస్‌లో ఉంది. సో, ఫిఫ్త్ వేవ్ కంప్లీట్ అయిందా అంటే ఇంకా కంప్లీట్ కాలేదనే చెప్పుకోవచ్చు. సో, ఇక్కడి నుంచి ఫిఫ్త్ వేవ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా సమయమైతే ఉంది. టైమ్ బేస్ కాలిక్యులేషన్స్ గనుక గమనిస్తే. సో, నేను అనుకోవడం మార్కెట్‌లో ఇమ్మీడియేట్ డౌన్ సైడ్ థ్రెట్ అయితే లేదు. కాకపోతే యుద్ధ భయాలనేది ఉన్నాయి. న్యూస్ అన్నది హారిఫయింగ్‌గా ఉంది కాబట్టి మార్కెట్‌లో వొలాటిలిటీ అన్నది పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. దాన్ని కొట్టి పారేయలేము. సో, లాంగ్ టైమ్ ఇన్వెస్టర్లు మాత్రం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వారం నిఫ్టీలో గమనించాల్సిన ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఒక్కసారి గమనిస్తే 24,860 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. దాన్ని గనుక బ్రేక్ డౌన్ చేస్తే 24,360 దగ్గర ఇంకొక సపోర్ట్ ఉంది. సో, నేను అనుకోవడం 24,360 వరకు వెళ్ళగలిగితే అక్కడ మళ్ళీ బయింగ్ సపోర్ట్ అనేది మార్కెట్‌లో వచ్చే అవకాశాలున్నాయి. ఇక అప్‌సైడ్ రెసిస్టెన్స్ విషయానికొస్తే గనుక 25,560 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్స్ ఎప్పుడైతే 25,560 పైన క్లోజ్ అవ్వడం జరుగుతుందో, అక్కడి నుంచి మార్కెట్‌లు బుల్లిష్‌గా టర్న్ అరౌండ్ అయినాయని మనం భావించాల్సుంటుంది. సో, చూద్దాం ఈ యుద్ధ భయాల నేపథ్యంలో మార్కెట్స్ ఎటువైపు టర్న్ తీసుకుంటాయన్నది. దాన్ని బట్టి మనకు మార్కెట్ రియాక్షన్ అన్నది అర్థమవుతుంది. మనకు మండే మార్కెట్‌ని గమనిస్తే గనుక.